Yeah, welcome to current affair discussion. This is January 1 to 6, part 2 current affairs, and this is the last part for that particular dates, January 1 to 6. Question number 11th one. Our cabinet ministry chaired by Prime Minister, these two schemes ki extension ఇచ్చారు. ఒకటి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, ఇంకొకటి రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ crop insurance scheme. Okay, RWBCIS, that is restructured weather based crop insurance scheme. ఈ రెండు స్కీమ్స్ కూడా ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే క్రాప్ ఫెయిల్యూర్ టైంలో ఫార్మర్స్ కనుక ముందుగానే క్రాప్ని ఇన్సూరెన్స్ కోసం ఎన్రోల్ చేసుకుంటే వచ్చే లాస్ని ఇన్సూరెన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యాజ్ వెల్ యాజ్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటిల్ FY26. సో FY22 నుంచి FY26 వరకు 5 years, 22, 23, 24, 25, 26. ఎంత ఫినాన్షియల్ అవుట్లే అంటే దిస్ ఇస్ ద నెంబర్ యూ షుడ్ రిమెంబర్, 69,515 crore rupees, రైట్. ఫసల్ బీమా యోజన 2016లో లాంచ్ చేశారు టు ప్రొవైడ్ అఫోర్డబుల్ రిస్క్ కవరేజ్ ఫర్ ద క్రాప్స్ టు ద ఫార్మర్స్ ఇన్ కేస్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్. ఓకే, దిస్ మినిస్ట్రీ, ద డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఓకే, అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి దిస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ని. అండ్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ వన్ నేషన్ వన్ క్రాప్ వన్ ప్రీమియం, వన్ నేషన్ వన్ క్రాప్ వన్ ప్రీమియం. ఎలాంటి రిస్క్లు కవర్ అవుతాయంటే లైక్ ఇవన్నీ ఫార్మర్స్కి హ్యావ్ సమ్ అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి ఇవన్నీ ప్రొవైడ్ చేశాను ఇక్కడ, బికాజ్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కాబట్టి యూ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ రిస్క్. కవర్ ఈల్డ్ లాసెస్ ఫ్రమ్ నాన్ ప్రివెంటబుల్ రిస్క్ సచ్ as లైక్ న్యాచురల్ ఫైర్ కానీ, లైట్నింగ్ నామ్స్ కానీ, సైక్లోన్స్, టైఫోన్స్, హెయిల్ స్టమ్స్, హరికేన్స్, టోర్నడోస్ ఎక్సెట్రా ఇలాంటివి ఏదైనా న్యాచురల్ కలామిటీస్ వల్ల పంట దెబ్బతిన్నప్పుడు సో దట్ ఈ స్కీమ్కి ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటే దెన్ లాస్ని మినిమైజ్ చేయొచ్చు. ఓకే, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్కీమ్స్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక క్రాప్కి ఎంత అమౌంట్కి అయితే సమ్ ఇన్సూరెన్స్ చేస్తున్నారో, సమ్ ఇన్సూర్డ్ చేస్తున్నారో, ఆ క్రాప్ కనుక ఖరీఫ్ సీజన్లో కనుక గ్రో చేస్తున్నట్లయితే ఇఫ్ దే ఆర్ లైక్ ఏ ఫుడ్ అండ్ ఆయిల్ సీడ్ క్రాప్స్ కానీ, సెరల్స్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ ఇవన్నిటికి సంబంధించినవి అయితే సమ్ ఇన్సూర్డ్ లైక్ 1 lakh అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. నేనే ఒక క్రాప్ని గ్రో చేస్తున్నా లైక్ ఏ ప్యాడీ, ఆ ప్యాడీకి సమ్ ఇన్సూర్డ్ వచ్చి 1 lakh అని చెప్పి పాలసీ తీసుకున్నాను అనుకుందాం. అంటే నేను కట్టాల్సిన అమౌంట్ 2% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్. అది కూడా ఎప్పుడు ఖరీఫ్లో అయితే. యాక్చువల్గా రబీ సీజన్ ఎప్పుడు, ఖరీఫ్ సీజన్ ఎప్పుడు, రబీ అండ్ ఖరీఫ్. సో డిసెంబర్ నుంచి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు రబీ సీజన్. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఖరీఫ్ సీజన్. అంటే నేను ప్యాడీ ఫీల్డ్ని ఇప్పుడు గ్రో చేస్తే, ఇప్పుడు చేయడం అంటే లైక్ ఇట్స్ నౌ ఇన్ రబీ సీజన్. సో కట్టాల్సినటువంటి ప్రీమియం ఎంత అంటే సమ్ ఇన్సూర్డ్లో 1.5% ఎప్పుడు రబీ సీజన్లో. అదే ప్యాడీని ఖరీఫ్ సీజన్లో గ్రో చేస్తే కట్టాల్సినటువంటి ప్రీమియం 2% ఆఫ్ క్రాప్ అమౌంట్. రిమైనింగ్ అమౌంట్ 50-50 రేషియోలో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ నా తరపున అండ్ నార్త్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న ఫార్మర్స్కి అయితే 90:10 రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ బేర్ చేస్తాయి. ఓకే, సో సింప్లీ దీస్ నెంబర్స్ యూ షుడ్ రిమెంబర్. ఖరీఫ్ సీజన్లో సమ్ ఇన్సూర్డ్లో కట్టాల్సినటువంటి ప్రీమియం 2%, రబీ సీజన్లో క్రాప్ సమ్ ఇన్సూర్డ్లో కట్టాల్సిన ప్రీమియం 1.5%. కమర్షియల్ క్రాప్స్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్స్, ఖరీఫ్ అయినా రబీ అయినా కట్టాల్సినటువంటి సమ్ ఇన్సూర్డ్లో కట్టాల్సిన ప్రీమియం 5%. ఓకే, సో ఏవి కవర్ అవ్వవు అంటే వారు జరిగినప్పుడు ఏదైనా లాస్ వచ్చినా అలాంటివి కవర్ అవ్వవు. దట్ ఫర్ న్యూక్లియర్ రిస్క్ల వల్ల కానీ, రియోట్స్, కొన్ని కమ్యూనిటీస్ మధ్య జరిగే గొడవలు, ఓకే, అండ్ థెఫ్ట్ వల్ల కానీ, యాక్ట్ ఆఫ్ ఎనిమిటీ, మీకు అదర్ మీ నైబర్ ఫార్మర్కి పడక వాళ్ళు పర్పస్ఫుల్గా డ్యామేజ్ చేస్తే అలాంటి కేసులు ఇవి కవర్ అవ్వవు. ఓకే, రైట్. సో దట్స్ అ 11th క్వశ్చన్. అండ్ నా 11th క్వశ్చన్కి రిలేటెడే 12th వన్ కూడా. 12th క్వశ్చన్ ఏంటంటే ఈ స్కీమ్స్కి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించి క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లెయిమ్ ఫార్మర్స్ క్లెయిమ్ చేయాలనుకుంటే స్పీడప్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడం కోసము, టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయడం కోసము ఒక ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఫర్ ఫియట్ అనే ఫండ్. వాట్ ఈస్ ఫియట్?
Fund for Innovation and Technology. Fund for Innovation and Technology. Fiat with this much corpus. 824 crore rupees. That number is important. So, Pradhan Mantri Fasal Bima Yojana as well as restructured weather-based crop insurance schemes కి సంబంధించి క్లెయిమ్స్ని ఫాస్ట్గా, స్పీడ్గా, ట్రాన్స్పరెంట్ వేలో క్లెయిమ్ చేయడం కోసము లేటెస్ట్ టెక్నాలజీస్తో ఇంటిగ్రేట్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక ఫండ్ క్రియేట్ చేశారు ఫర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్. దట్ ఈస్ కాల్డ్ ఫియట్ ఫండ్. వట్ ఈస్ ద ఫండ్ నేమ్? ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ విత్ ద కార్పస్ ఆఫ్ 824 crore rupees. అండ్ ఇలాంటి దిస్ ఫండ్, the fund will be used to make technological improvement schemes like YesTech, WINDS etc. as well as research and development studies. YesTech అంటే ఏంటంటే yield estimation system using technology, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఫర్ ఒక క్రాప్ యొక్క ఈల్డ్ని ఎస్టిమేట్ చేయడానికి ఈ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. YesTech అనేది దట్ ఈస్ ఈల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ యూజింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ విండ్స్. విండ్స్ అంటే వెదర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్వర్క్ డేటా సిస్టమ్స్, రైట్. సో సింప్లీ బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో, పంచాయతీ లెవెల్లో ఈ విండ్స్ ఇనిషియేటివ్ ద్వారా వెదర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్వర్క్ డేటా సిస్టమ్స్ని సెటప్ చేయడం. అంటే లైక్ యూ కెన్ సీ ఆటోమేటిక్ రెయిన్ గేజ్ ఇన్ విలేజ్, పంచాయతీ లెవెల్లో ఆ పంచాయతీలో ఎంత వర్షపాతం నమోదైందని రికార్డ్ చేసే కైండ్ ఆఫ్ మెషిన్ అది. నెక్స్ట్ థింగ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్, ఇలాంటివన్నీ సెటప్ చేయబోతున్నారు ఈ ఫండ్ ద్వారా. ఓకే, రైట్. సో ఎనీవే, ఫియట్ అంటే అబ్రివేషన్ ఇంపార్టెంట్, ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈ ఫండ్ని ఈ లేటెస్ట్ టెక్నాలజీస్తో ఇంటిగ్రేట్ చేసి అట్ ద సేమ్ టైం బ్లాక్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్మెంట్ చేయడం అండ్ ఫార్మర్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ని ట్రాన్స్పరెంట్ వేలో స్పీడ్గా ప్రాసెస్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ టెక్నాలజీ యూస్ఫుల్గా, ఈ ఫండ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. ఓకే, అమౌంట్ ఆఫ్ 825 crore rupees ఆల్మోస్ట్, రైట్. దట్స్ ద 12th question and 11th question both. నెక్స్ట్ 13th కమిటీ అగైన్. లాస్ట్ క్లాస్లో పుష్పక్ భట్టాచార్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫినాన్షియల్ సెక్టార్లో ఎథికల్ వేలో యూజ్ చేసుకోవడం కోసం ఫ్రేమ్వర్క్ని డిఫైన్ చేయమని చెప్పి పుష్పక్ భట్టాచార్య చైర్మన్షిప్తో కమిటీ ఆర్బీఐ ఫామ్ చేసింది కదా. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ ఫామ్ చేసింది రమేష్ చాంద్ చైర్మన్షిప్తో. ప్రజెంట్ WPI దట్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ 2011-12 ఉంది. ఇప్పుడు దాన్ని 2011-12 అంటే ఇప్పుడు మనం 25లో ఉన్నాం. అప్పటి లివింగ్ కాస్ట్కి ఇప్పటి లివింగ్ కాస్ట్కి, అప్పటి హోల్సేల్ ప్రైస్కి ఇప్పటి హోల్సేల్ ప్రైస్కి లాట్ ఆఫ్ వేరియేషన్ వచ్చి ఉంటుంది. అందుకని నార్మల్గా ఒక థంబ్ రూల్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కైనా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కైనా ఆర్ఎల్ జీడిపికైనా రెఫరెన్స్ ఇయర్స్ని ఎవ్రీ 10 yearsకి ఒకసారి రివిజన్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి బేస్ ఇయర్ 2011-12 ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ని 2022-23కి రివైజ్ చేసే ఆబ్జెక్టివ్తో కమిటీ వేశారు. ఆ కమిటీకి హెడ్ రమేష్ చాంద్, ఈయన నీతి ఆయోగ్ మెంబరు. సో 18 member కమిటీకి హెడ్ ఆయన. వాట్ ఈస్ దిస్ WPI? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో దిస్ మెనీ ఐటమ్స్ ఉంటాయి, 697 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో లైక్ ఫ్యూయల్ అండ్ పవర్ 16 ఐటమ్స్, 117 ప్రైమరీ ఐటమ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ 564 ఉంటాయి. ఈ ఐటమ్స్ యొక్క ప్రైస్ 2011-12లో ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా వేరియేషన్ వచ్చింది దాన్ని రెఫరెన్స్గా తీసుకుని హోల్సేల్ లెవెల్లో, అంటే హోల్సేల్ అంటే ఏంటి, ప్రొడక్షన్ తర్వాత నార్మల్గా ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఉంటుంది, దెన్ ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హోల్సేల్ మార్కెట్లో సేల్ చేస్తారు. అక్కడ నుంచి మనం రీటైలర్స్ పర్చేజ్ చేసుకుంటాం, రైట్. అంటే హోల్సేల్కి రీటైల్కి, రీటైల్ లెవెల్లో అయితే CPI అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అంటే హోల్సేల్ మార్కెట్లో ప్రొడక్ట్ ప్రైస్ ఎలా ఉంది, యావరేజ్గా వేరియేషన్ ఎలా వచ్చిందని చెప్పడాన్ని WPI రెఫరెన్స్గా తీసుకొని చెప్తారు. వెరాజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్, ఈవెన్ హోల్సేల్ కూడా ఫినిష్డే, బట్ CPI అంటే లైక్ ఇంకా దాన్ని ఫర్దర్గా రీసేల్ పర్పస్ కాకుండా కన్జంప్షన్ పర్పస్ బై చేస్తాం కాబట్టి దట్స్ వాట్ కన్జ్యూమర్ లెవెల్లో ఒక గూడ్ ప్రైస్ ఏ వేరియేషన్ వచ్చింది చెప్పడానికి CPIని రెఫరెన్స్గా వాడతాం. ఇలా ప్రజెంట్ అయితే ఇవి రెండు ఉన్నాయి. అండ్ ఇంకొక ప్రపోజల్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాకుండా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్తో రీప్లేస్ చేయాలని చెప్పి ఇంకొక ప్రపోజల్. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ప్రొడ్యూస్ చేసే కంపెనీకి పడుతున్నటువంటి ఎక్స్పెన్స్ డేటా కనుక గవర్నమెంట్తో ఉంటే, రా మెటీరియల్స్, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది ఒక ప్రోడక్ట్ ఫైనల్గా ఫినిష్డ్ షేప్ రావడానికి అనే డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటే, దాన్ని బేస్ చేసుకొని కన్జ్యూమర్ లెవెల్లో ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఉంటుంది. కాబట్టి WPIని మేబీ PPIతో రీప్లేస్ చేయాలని చెప్పి కూడా ఇంకొక ప్రపోజల్. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ G20 కంట్రీస్ WPI నుంచి PPIకి షిఫ్ట్ అయ్యాయి. ప్రొడక్షన్ లెవెల్లో ప్రైస్ని ఇండికేట్ చేసేది PPI,
హోల్సేల్ మార్కెట్లో ప్రైస్ వేరియేషన్స్ ఇండికేట్ చేసేది డబ్ల్యూపీఏ, కన్జ్యూమర్ లెవెల్లో ప్రైస్ వేరియేషన్స్ని ఇండికేట్ చేసేది సిపిఐ. ప్రజెంట్ మనం డబ్ల్యూపీఐని సిపిఐని మాత్రమే వాడుతున్నాం, పీపీఐని యూజ్ చేయట్లేదు. అండ్ ఆ పీపీఐని కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి టార్గెట్. అండ్ దానికి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి స్టడీ చేయమని చెప్పి. అండ్ ప్రజెంట్ డబ్ల్యూపీఏలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, రిమెంబర్ దిస్ నెంబర్ ఆల్సో 697. ప్రజెంట్ బేస్ ఇయర్ ఫర్ 2011 డబ్ల్యూపీఏ 2011-12. ప్రపోజల్ ఏంటంటే టు చేంజ్ ఫ్రమ్ 22 to 23. ఓకే, 22-23 దిస్ వన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ టైం డబ్ల్యూపీఐని 1942లో ఇంట్రడ్యూస్ చేశారు ఇండిపెండెన్స్కి ముందే, బై టేకింగ్ రెఫరెన్స్ ఇయర్ 1939. ఎవ్రీ 10 yearsకి ఒకసారి రెఫరెన్స్ ఇయర్ మారుతుంటుందని చెప్పాను కదా. ఫస్ట్ రెఫరెన్స్ ఇయర్ 1939 అండ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది డబ్ల్యూపీఐని 1942లో. డబ్ల్యూపీఐని ఇంట్రడ్యూస్ చేసి 1939 రెఫరెన్స్గా తీసుకున్నారు. నెక్స్ట్ ఇప్పటికే 7 times రివిజన్స్ జరిగాయి, ఇండిపెండెన్స్ నుంచి 7 decades క్రాస్ అయింది కాబట్టి. అండ్ రీసెంట్ రివిజన్తో దిస్ ఇస్ ద 8th రివిజన్ అవుతుంది. రిమెంబర్ దట్ కౌంట్ ఆల్సో 7 times రివిజన్ జరిగాయి, దిస్ ఇస్ ద 8th time రివిజన్. అండ్ ఫస్ట్ టైం డబ్ల్యూపీఐ ఇంట్రడ్యూస్ చేసింది 1942లో బై టేకింగ్ రెఫరెన్స్ 1939. ఓకే, నౌ బేస్ ఇయర్ని 11-12 నుంచి 22-23కి చేంజ్ చేయాలని చెప్పి టార్గెట్. ఓకే, దట్స్ అ 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఏంటంటే, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఎస్ బ్యాంక్ దిస్ ఫిక్కీ ఎఫ్ఎల్ఓ. ఫిక్కీ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు మన ఇండియాలో స్టార్టప్స్కి బిజినెస్కి సపోర్ట్ ఇస్తూ ఉంటారు డెవలప్మెంట్ కోసం. దీంట్లో ఒక సెగ్మెంటే ఎఫ్ఎల్ఓ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఈ ఫిక్కీ ఎఫ్ఎల్ఓ అండ్ దిస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ పార్ట్నర్షిప్ అయ్యి ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసి, ఏంటది ఎస్ పవర్ అప్. యాక్చువల్గా ఈ పవర్ అప్లోనే హర్ అనేది కూడా ఇంక్లూడ్ చేశారు. ఎస్ పవర్ అప్, ఎస్ పవర్ అప్. ఏ బ్యాంక్? ఎస్ బ్యాంక్. ఫిక్కీ ఎఫ్ఎల్ఓ టైప్ అయ్యి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఎస్ బ్యాంక్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, ఈ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్లో ఏవైతే మెంబర్స్గా ఉన్నారో ఆ కంపెనీస్ కనుక ఎస్ బ్యాంక్ దగ్గర లోన్స్ తీసుకుంటే నార్మల్గా లోన్ తీసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్లో 50% వరకు వేవ్ చేస్తారంట. సో దట్ ఇట్ విల్ బీ ఎ పాజిటివ్ న్యూస్ ఫర్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎఫ్ఎల్ఓ, ఫిక్కీ ఎఫ్ఎల్ఓ. ఓకే, సో సింప్లీ బ్యాంక్ ఏంటి, ఎస్ బ్యాంక్ partnered with the FICCI FLO and they launched one initiative called Power Up to promote women entrepreneurs. This is the initiative and MSME support ఇవ్వబోతున్నారు. And about Yes Bank headquarter Mumbai, establishment 2004. This is important, establishment important of Yes Bank 2004 and Mumbai is headquarter. Prashant Kumar is the present MD and CEO. Experience or expertise is the tagline, just for awareness purpose tagline. But establishment 2004, headquarter Mumbai. Prashant Kumar is the present MD and CEO. Fiki FLO partnered with the S Bank to provide financial support and other technical support to the female entrepreneurs. Okay, one interesting feature is while providing loan, processing charges 50% will be removed. Okay, that's the thing. 14th question. Next 15th question. Yeah, Tamil Nadu Chief Minister Stalin, MK Stalin, ఇండియాలోనే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ని కన్యాకుమారిలో ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ కన్యాకుమారి. ఎప్పుడైనా కన్యాకుమారి వెళ్తే దట్ ఓషన్లో, ఇండియన్ ఓషన్లో యూ కెన్ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ ఎవరంటే దిస్ పర్సనాలిటీ, తిరువల్లువార్. ఈ పర్సనాలిటీ, ఈయన ఒక సెయింట్. దిస్ స్టాచ్యూ ఆల్మోస్ట్ దిస్ మచ్ హైట్. దీన్ని ప్రజెంట్ ఇప్పుడు ఈ పేరుతో కూడా పిలుస్తున్నారు, స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్. స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ ఈ స్టాచ్యూని, అండ్ ఇది వివేకానంద రాక్ మెమోరియల్ లొకేషను. ఈ రెండింటినీ ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ రాకముందు ఇలా స్టీమర్స్ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వల్ల టూరిస్టులు అట్రాక్టివ్గా ఉంటుంది, టూరిస్టులకి ఎస్పెషల్లీ. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అండ్ దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, ఎక్కడ కన్యాకుమారిలో. అండ్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు? తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్. అండ్ అబౌట్ దట్ పర్టికులర్ బ్రిడ్జ్ గురించి లెంత్, విడ్త్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ ఈయన గురించి మాట్లాడితే సెయింట్ పోయట్ తిరువల్లువారు 2000 years బ్యాక్ ఉన్నారంట. ఆయన ఫేమస్ కవి, మహాకవి ఇన్ తమిళనాడు. ఓకే, రైట్. సో ఈయన స్టాచ్యూని 2000 yearలో కరుణానిధి ఎంకే స్టాలిన్ వాళ్ళ ఫాదర్ గారు ఇనాగ్రేట్ చేశారు. సో దట్స్ దిస్ థింగ్.
this particular question number is 15th, right? 15th question లో not much to discuss. Only thing is India's first glass bridge ఎక్కడ, కన్యాకుమారిలో, ఏ స్టేట్లో, తమిళనాడులో. అండ్ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది వివేకానంద రాక్ మెమోరియల్ని అండ్ కన్యాకుమారిలో ఉన్నటువంటి ఇంకొకటి తిరువల్లవారు స్టాచ్యూని. ఓకే, రైట్. దట్స్ ఆఫ్ 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్. స్విగ్గీ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ పార్ట్నర్ విత్ ద ఎన్ఎస్సి. దిస్ పార్ట్నర్షిప్ ద్వారా స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ లిటరసీని ఇంప్రూవ్ చేయడమే టార్గెట్. సో స్విగ్గీ పార్ట్నర్ విత్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎన్ఎస్సి ఇండెక్స్ నిఫ్టీ 50 కంపెనీస్ రిప్రజెంటేషన్ ఇన్ నిఫ్టీ. అండ్ అనదర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా బిఎస్సి. దీని ఇండెక్స్ సెన్సెక్స్ రిప్రజెంట్స్ 30 కంపెనీస్, టాప్ 30 కంపెనీస్ ఆఫ్ సెన్సెక్స్. బిఎస్సిలో 5000+ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో టాప్ 30 సెన్సెక్స్. ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ 1800+ కంపెనీస్ ఉన్నాయి. ఈ 1800లో టాప్ 50 నిఫ్టీ ఇండెక్స్, రైట్. ఓకే, సో ఎన్ఎస్సితో ఏ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ కంపెనీ టైఅప్ అయిందంటే స్విగ్గీ. అండ్ ఈ స్విగ్గీ 2030కి టార్గెట్ ఏంటంటే 1,00,000కి పైగా 1 lakh ఉమెన్ డెలివరీ పార్ట్నర్స్ని రిక్రూట్ చేసుకోబోతుంది. వాళ్ళకు కూడా ఫినాన్షియల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కోసము దిస్ ఇనిషియేటివ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఫీమేల్స్ కోసము స్విగ్గీ లాంచ్ చేసిన ఇనిషియేటివ్స్ షీ ద చేంజ్ స్విగ్గీ స్కిల్స్ లైక్ దట్. సో సింప్లీ which food delivery platform recently partnered with the NSE so that their delivery partners will get access for the financial education, that is Swiggy, right? That's the 16th question. Next 17th question. 17th question is simply, it's an appointment. DBS Bank Singapore lo untundi in headquarter. Okay, Development Bank of Singapore. ఈ DBS బ్యాంక్ యొక్క ఇండియన్ ఆర్మీ DBIL దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. ఓకే, DBIL డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్ ముంబై, వెరస్ దిస్ పేరెంట్ కంపెనీ సింగపూర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఇండియా ఆపరేషన్స్కి DBIL బ్యాంకుకి కొత్త CEO రజాత్ వర్మ, రీప్లేసింగ్ సురోజిత్ షోమి. ఓకే, సింప్లీ ఇట్స్ అన్ అపాయింట్మెంట్. సో వాట్స్ అ బ్యాంక్? ఇట్స్ ఎ ఫారెన్ బ్యాంక్ ఫర్ అస్. DBS బ్యాంక్ హెడ్ క్వార్టర్ సింగపూర్, DBS ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్ ముంబై, న్యూ MD and CEO రజాత్ వర్మ, రీప్లేసింగ్ సురోజిత్ షోమి. Okay, that's a 17th. It's simple appointment, right? Remember the personality name Rajat Verma, replacing Surojit Shome. The bank is DBS Bank India Limited, right? Next, China. World lone fastest high speed train, that is a train name CR450. Remember CR450, Chinese Railways maybe. CR450 ఇది world lone fastest high speed train. ఏ కంట్రీ? చైనా. మన ఇండియాలో శతాబ్ది ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, దే విల్ మూవ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ అరౌండ్ లైక్ 160 km/h, 180 km/h. దట్స్ అ మ్యాక్సిమం, రైట్? నో లుక్ అట్ దిస్ ట్రైన్, దట్ ఈస్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్. దిస్ మచ్ km/h, 450 km/h. ఇట్ మీన్స్ లైక్ సింప్లీ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ఇన్ 1 hour టైమ్ ఇట్ సెల్ఫ్. నౌ ట్రైన్స్ అయితే మన ఇండియాలో నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతాం, 12 hours జర్నీ ఉంటుంది. సో జస్ట్ 1 hourలో ఆల్మోస్ట్ 1 hour 10 minutes హార్డ్లీ బెంగళూరులో కన్నా ట్రైన్ ఎక్కితే హైదరాబాద్కి రీచ్ అవ్వచ్చు. ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మన ఇండియాలో కూడా ఉంటాయి. ఓకే, రైట్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ CR450. ఏ కంట్రీ? చైనా. ప్రీవియస్గా ఉన్నటువంటి ఫాస్టెస్ట్ ట్రైన్ కూడా వాళ్ళదే, దట్ ఈస్ CR400 ఫక్సింగ్. అండ్ నౌ దట్ ఈస్ 350 km/h. అండ్ నౌ దిస్ వన్ ఇట్ ఈస్ 450 km/h. అండ్ దీన్ని డెవలప్ చేసింది చైనా రైల్వే గ్రూప్ లిమిటెడ్. అండ్ దిస్ వర్షన్, దిస్ CR400తో కంపేర్ చేస్తే ఎనర్జీ కన్జంప్షన్లో కూడా 20% ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందంట. ఓకే, దట్స్ అ థింగ్. నాట్ మచ్ డిస్కస్ అగైన్. 18th క్వశ్చన్. నౌ క్వశ్చన్ నెంబర్ 19th క్వశ్చన్. ఇట్స్ బుక్స్ అండ్ ఆథర్స్ కేటగిరీ. ఆటోబయోగ్రఫీ ఆఫ్ దిస్ పర్సనాలిటీ. సయ్యద్ కీర్మానీ. ఈయన ఎవరంటే ఇండియా ఇప్పటికీ వరల్డ్ కప్, ఓడి వరల్డ్ కప్ 2 times విన్ అయింది. 1983 వరల్డ్ కప్ కపిల్ దేవ్ కెప్టెన్సీ, 2011 వరల్డ్ కప్ MS ధోని కెప్టెన్సీ. ఓకే, ఈ 1983 వరల్డ్ కప్ మనకు ఫస్ట్ వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్లో వికెట్ కీపర్ ఎవరైతే ఉన్నారో ఆయనే సయ్యద్ కీర్మానీ, ఈజ్ అ లెజెండ్. సో దిస్ పర్సనాలిటీ ఆటోబయోగ్రఫీ ఆయన 75th బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఆటోబయోగ్రఫీ ఈజ్ స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 ads. Stumped life behind and beyond the 22 ads. This is the autobiography title. Stumped life behind and beyond the 22 ads. Right. Which personality? Syed Kirmani.
అండ్ ఈ బుక్ రాయడంలో ఆయనతో పాటు కీర్మానీతో పాటు దేబశిష్ సేన్ గుప్తా అండ్ దక్షేష్ పాఠక్ కూడా కో-ఆథర్ చేయడం జరిగింది, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ రిమెంబర్ ద బుక్ నేమ్, స్టంప్డ్, లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 acts. స్టంప్డ్, లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 acts. రైట్, సయ్యద్ కీర్మానీ ఆటోబయోగ్రఫీ. నౌ ద క్వశ్చన్ నెంబర్ 20th one ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా January 1, 2025 నుంచి డార్మెంట్ అకౌంట్స్ని, ఇన్యాక్టివ్ అకౌంట్స్ని, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ని క్లోజింగ్ సంబంధించి గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. మీరు రీసెంట్గా రిలీజ్ అయిన జీబ్రా మూవీ కనుక చూసి ఉంటే ఆ మూవీలో హీరో యాక్చువల్గా ఈ డార్మెంట్ అకౌంట్స్ని, ఇన్యాక్టివ్ అకౌంట్స్ని టార్గెట్ చేసి హ్యాకింగ్ చేస్తూ ఉంటారు కదా. దట్స్ వాట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ హ్యాకింగ్ దిస్ కైండ్ ఆఫ్ అకౌంట్స్, డార్మెంట్, ఇన్యాక్టివ్ అకౌంట్స్. అండ్ వీటిని క్లోజ్ చేయడం కోసం ఆర్బీఐ న్యూ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ డార్మెంట్ అకౌంట్, వాట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్యాక్టివ్ అకౌంట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, డార్మెంట్ అకౌంట్ అంటే డార్మెంట్, దీన్నే ఆర్ ఇనాపరేటివ్ అకౌంట్ అంటారు. ఇనాపరేటివ్ అకౌంట్ కస్టమర్ సైడ్ నుంచి మీకు అకౌంట్ ఉంది, మీ సైడ్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా 2 years వరకు అకౌంట్ అలానే ఐడియల్గా ఉంటే అప్పుడు ఇనాపరేటివ్ అకౌంట్ అవుతుంది, లేదు దాన్ని డార్మెంట్ అకౌంట్ అంటారు. ఓకే, అదే 1 year ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ ఇన్యాక్టివ్ అకౌంట్ అంటారు. ఇన్యాక్టివ్ అకౌంట్కి డార్మెంట్ అకౌంట్కి డిఫరెన్స్ అది. ఓకే, కస్టమర్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఈవెన్ మనం ఏదైనా చేసే మానిటరీ ట్రాన్సాక్షన్స్ అయి ఉండొచ్చు, మనీ విత్డ్రాల్, మనీ ట్రాన్స్ఫర్స్, ఆల్ దోస్ థింగ్స్. ఈవెన్ కేవైసీ అప్డేట్ చేసినా కూడా కస్టమర్ ఇండివిజువల్ ట్రాన్సాక్షనే. నెక్స్ట్ లైక్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్స్ ఎంక్వైరీస్, రిక్వెస్ట్ ఫర్ చెక్ బుక్స్, ఇలా ఏదైనా సరే మీ సైడ్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకపోతే 2 years పైగా దట్ ఈస్ డార్మెంట్, దాన్ని ఇనాపరేటివ్ అకౌంట్ అంటారు. 1 year వరకు అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకపోతే ఇనాక్టివ్ అకౌంట్ అంటారు. వీటి క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లోజ్ చేయడంలో గైడ్లైన్స్ని బ్యాంక్స్కి ఇష్యూ చేయడం జరిగింది. దట్స్ అ క్వశ్చన్. అండ్ వాట్ ఈజ్ ఇనాక్టివ్, వాట్ ఈజ్ డార్మెంట్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. రైట్, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే దిస్ వన్, లుక్ అట్ హియర్. ఆర్బీఐ రిలీజ్డ్ న్యూ ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్. ఎస్పెషల్లీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ని, ఎఫ్డీని ఏదర్ బ్యాంక్స్నైనా అప్రోచ్ అవ్వచ్చు ఓపెన్ చేయడానికి, లేదు ఎన్బిఎఫ్సిస్ ఆర్ హెచ్ఎఫ్సిస్ని అప్రోచ్ అవ్వచ్చు. హెచ్ఎఫ్సిస్ ఇప్పుడు న్యూ గైడ్లైన్స్ ఏంటంటే ఎన్బిఎఫ్సిస్ దగ్గర ఎఫ్డీ పెట్టినా, హెచ్ఎఫ్సిస్ దగ్గర ఎఫ్డీ పెట్టినా న్యూ గైడ్లైన్స్ January 1 నుంచి ఎఫెక్టివ్ ఉన్నాయి. ఆ న్యూ గైడ్లైన్స్ ఏంటో చూస్తే లుక్ అట్ హియర్. ఇఫ్ సపోజ్ మనమే ఫిక్స్డ్ డిపాజిట్ 10,000 లోపు పెట్టామనుకుందాం, ఫర్ స్మాల్ డిపాజిట్ దట్ మీన్స్ అప్ టు 10,000 పెట్టాం. ఇప్పుడు January 22, 2025న 10,000 రూపీ, లేదు దానికన్నా తక్కువ ఎఫ్డీ పెట్టాం. 3 months లోపే, February, March, April 22 లోపే మనీ అవసరమై విత్డ్రా చేయాలనుకుంటే ఎస్ వీ కెన్ విత్డ్రా వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. దట్స్ వాట్ విత్ ఇన్ 3 months లోపే స్మాల్ డిపాజిట్స్, బట్ రిమెంబర్ ద నెంబర్, 10,000 లోపల డిపాజిట్స్ 3 months లోపే వితౌట్ ఎనీ పెనాల్టీ, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ వీ కెన్ విత్డ్రా. బట్ ఇఫ్ అమౌంట్ ఈస్ బిగ్గర్ దాన్ దిస్ ఫిగర్, ఫర్ లార్జర్ డిపాజిట్స్ పాసిబుల్ విత్డ్రాల్స్ ఆఫ్ అప్ టు 50% ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆర్ 5 lakh, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ కాదు, లోయర్ అప్లికబుల్, ఆర్ అలౌడ్ విత్ ఇన్ 3 months వితౌట్ ఇంట్రెస్ట్. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అనదర్ ఎన్బిఎఫ్సి దగ్గర, హెచ్ఎఫ్సి దగ్గర ఒక 20 lakhs ఎఫ్డి పెట్టామనుకుందాం సేమ్ డేట్న. నా మార్చ్ మంత్లో మనీ కావాలి, విత్డ్రాల్ చేయాలి బిఫోర్ మెచ్యూరిటీ కన్నా ముందే. మనం మొత్తం మనీ విత్డ్రా చేయడానికి లేదు, 50% ఆఫ్ మనీ. 50% ఆఫ్ మనీ అంటే 10 lakhs. బట్ ఇంకో కండిషన్ ఉంది, ఎయిదర్ 50% ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆర్ 5 lakh, విచ్ ఎవర్ ఈజ్ లాయర్. అంటే ఇక్కడ 50% 10 lakhs అయినా కూడా, బట్ మ్యాక్సిమం లిమిట్ 5 lakhs క్రాస్ అవ్వకూడదు కాబట్టి 20 lakhsలో 5 lakhs మనము బిఫోర్ 3 months లోపే ఇంట్రెస్ట్ లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చిన అప్డేట్. యూ షుడ్ రిమెంబర్ దిస్ థింగ్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. రైట్, సింప్లీ స్మాల్ డిపాజిట్స్ 10,000 వరకు ఉన్న డిపాజిట్స్కి అయితే విత్ ఇన్ 3 months లోపు ఇంట్రెస్ట్ లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరి దగ్గర, ఎన్బిఎఫ్సిస్ దగ్గర, హెచ్ఎఫ్సిస్ దగ్గర అయితేనే. whereas లార్జర్ డిపాజిట్స్ అయితే 50% ఆఫ్ ప్రిన్సిపల్, లేదు 5 lakh, between those two whichever is lower, within 3 monthsలో without interest we can withdraw. Okay, that's our 20th question. Next, 21st question. In fact, this is the last question of this January 1 to 6 current affairs part 2. That's the last part. One of the state government called Gujarat, ఏ స్టేట్, గుజరాత్, దిస్ అట్లాస్ని రిలీజ్ చేసింది. అట్లాస్ ఆఫ్ ఇండియన్ వూల్ఫ్ హ్యాబిటట్స్. గుజరాత్లో దిస్ మెనీ వూల్ఫ్స్ ఉన్నాయి. ఓకే, 13 districtsలో. వీటి కన్జర్వేషన్ కోసమే, ఇండియన్ వూల్ఫ్ కన్జర్వేషన్ కోసమే అట్లాస్ని రిలీజ్ చేసిన స్టేట్ ఏది అంటే గుజరాత్. నాట్ మచ్ టు డిస్కస్ హియర్.
ద గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ గుజరాత్ ఎకలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిపి ఈ అట్లాస్ని రిలీజ్ చేశాయి. విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఇండియన్ వూల్ఫ్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో అట్లాస్ ఆఫ్ ఇండియన్ వూల్ఫ్ హ్యాబిటేట్స్ని రిలీజ్ చేసింది? లైక్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్, దట్ ఈస్ గుజరాత్. ఓకే, సో దట్స్ a January 1 to 6 current affairs also, and in upcoming classes we'll discuss other dates current affairs. Thank you. Right.